హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఎవరెవరైతే రాజీవ్ యువ వికాస పథకంకి అప్లై చేశారో వాళ్ళలో కొంతమందికి అయితే జూన్ 2 నుంచి జూన్ 9 లోపల అయితే అది మంజూరు పత్రాలు అయితే అందిస్తున్నారనమాట. అంటే ఎవరికి ఇస్తారు, ఎవరికి మెయిన్ ప్రయారిటీ అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఎవరికైతే ఇస్తారో అది కూడా అందరూ నిరుద్యోగులే అప్లై చేసుకున్నారు. అందులో కూడా ఎవరికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇప్పుడు మనం చూద్దాం. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను అలర్ట్, మొదట ప్రాధాన్యత వాళ్ళకే. ఎవరికి? యువ వికాసం స్కీమ్లో ₹50,000 పెట్టుబడితో ప్రారంభమయ్యే చిన్న తరహా వ్యాపారాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్థమైంది కదా. ఎవరైతే 50,000 పెట్టి ఇంతతోనే మా ఇన్వెస్ట్మెంట్ ఇంతతోనే స్టార్ట్ అవుతుంది మా వ్యాపారం అని చెప్పిన వాళ్ళకైతే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారంట. యువ వికాస స్కీమ్లో 50,000 పెట్టుబడితో ప్రారంభమయ్యే చిన్న తరహా వ్యాపారాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ₹1,00,000 పెట్టుబడికి ప్రయారిటీ ఇవ్వనున్నట్టు తెలిసింది. జూన్ 2న సందర్భంగా పంపిణీ చేసే శాంక్షన్ లెటర్లలో ఎక్కువగా 50,000 పెట్టుబడితో మొదలయ్యే వ్యాపారులు ఉంటారని తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటి? రాజీవ్ యువ వికాసం కింద వచ్చిన దరఖాస్తులో మెజారిటీ కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకుందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆవులు, గేదెలు పెంపకం కోసం ఇంట్రెస్ట్ చూపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో అర్హులైన సుమారు 8 లక్షల మందిని ఎంపిక చేయనున్నారు. అయితే తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి పొందేందుకు సిద్ధంగా ఉన్న యువతను ముందుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కిరాణా షాపుల ఏర్పాటుకు ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. లబ్ధిదారుడు సొంత గ్రామంలో 2-3 కిరాణా షాపులు ఉంటే స్టేషనరీ, బ్యాంగిల్ స్టోర్ లాంటి వ్యాపారాలను ప్రారంభించేందుకు ఎంకరేజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పాడి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఆవులు, గేదెలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం అందించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులు ఆదేశించారు. జూన్ 10 నుంచి 15 జిల్లా, నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జూన్ 15 తర్వాత గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి అన్నారు. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని సూచించారు. మంగళవారం సెక్రటేరియట్లో నిర్వహించిన సమావేశంలో యువ వికాసం అమలుపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అర్థమైంది కదా. ఇలా వాళ్ళు కంప్లీట్గా అయితే అక్టోబర్ నెలకల్లా అయితే మొత్తానికి శాంక్షన్ చేసి అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ పథకంకి సంబంధించినవన్నీ కంప్లీట్ చేయాలనుకున్నారు. అర్థమైంది కదా. 50,000 వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ. అది కూడా జూన్ 2న తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఎవరెవరికైతే అందులో అర్హులు ఉన్నారో 50,000కి ముందే అయితే పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు శాంక్షన్ లెటర్ అయితే జూన్ 2 నుంచి జూన్ 9 వరకు అయితే ఇచ్చేస్తారు. సో మీరు ప్రీ ప్లాన్డ్గా ఉండండి. ఎవరు ఏ బిజినెస్ పెట్టుకోవాలనుకున్నారో దానికి అంతా సిద్ధం చేసుకోవచ్చు అనే చెప్పొచ్చు. ఇంకా అట్ ద సేమ్ టైం 50,000 వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ 1 lakh లోపల ఎవరైతే బిజినెస్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నారో సో వాళ్ళకి నెక్స్ట్ అయితే ఇస్తారనమాట. ఇది మొత్తం మెయిన్ అయితే అక్టోబర్ లోపు అయితే ఇది కంప్లీట్ చేయాలనుకుంటున్నారనమాట. అయితే ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.